మే నెలలో శంకరాభరణం అనే సినిమా స్టార్ట్ చేశాం. నిన్న సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. మేము సినిమా స్టార్ట్ అయిన తర్వాత పెడుతున్న ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. అంటే అంత గ్యాప్ లేకుండా అటు షూట్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ కంటిన్యూస్గా జరుగుతుండడంలో అందులో డిఫరెంట్ లొకేషన్స్ మేము కంటిన్యూస్గా షూట్లు ఉండడం వల్ల ఎక్కువగా మీడియా వాళ్ళని కలవలేకపోయాం, ఎక్సెప్ట్ ఆన్ సోషల్ ప్లాట్ఫామ్స్, సోషల్ నెట్వర్క్ మీద తప్ప. సో నిన్న సెన్సార్ కంప్లీట్ అయింది. దీనికి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అలా December 4th ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా నా కెరియర్లో డి అన్నది ఒక మైల్ స్టోన్. అంటే నా కెరియర్ గ్రాఫ్ని మార్చిన సినిమా అది అప్పట్లో. సో దాంతో ఒక రైటర్గా ఒక గుర్తింపు నాకు తీసుకొచ్చిన సినిమా డి. ఆ తర్వాత ఎన్నో సినిమాలు రాసిన డి విల్ ఆల్వేస్ బి స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్. అలాగే ఆ డి వచ్చి 2007-6. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 years తర్వాత, ఆఫ్టర్ డికేడ్, మళ్ళీ శంకరాభరణం అన్న సినిమా మరొక కొత్త అధ్యాయానికి ఇది తెరతీస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలను. మళ్ళీ ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఒక స్ట్రీమ్లో కొట్టుకుపోతుంటాడు. సర్వైవల్ కోసం అవ్వచ్చు, సక్సెస్ కోసం అవ్వచ్చు. సో ఆ ప్రవాహంలో మధ్యలో బ్రేక్ తీసుకోలేని పరిస్థితి. మనకి ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం, ఏం రాస్తున్నాం, ఏం తీస్తున్నాం, మనం చెక్ చేసుకునే టైం కూడా ఉండదు ఆ ప్రవాహంలో పడిపోయిన తర్వాత. బట్ ఒక టైం వస్తుంది ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి. ఒక్కసారి ఒడ్డుకొచ్చి మనం ఇప్పటిదాకా ఏం చేసాం, ఏం చేస్తే బాగుంటుంది, మనం వెళ్ళే స్ట్రీమ్ని, దాన్నే స్ట్రీమ్ లైనింగ్ అంటారు. ఆ స్ట్రీమ్ని మనం కరెక్ట్ పద్ధతిలో వెళ్తుందా మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి వాళ్ళకి ఒక ఒక పాయింట్ వస్తుంది. అలాగే నా కెరియర్లో నేను ఫస్ట్ సినిమా సత్య 1996, సత్యతో నేను స్టార్ట్ చేసిన జర్నీ ఎగ్జాక్ట్లీ 10 years లేటర్, అంటే 2006కి వచ్చేటప్పటికి డి అన్న సినిమా దగ్గర ఒక టర్న్ తీసుకుంది. అలాగే మళ్ళీ ఆల్మోస్ట్ 10 years తర్వాత 2015లో మళ్ళీ నన్ను నేను చెక్ చేసుకొని మనం వెళుతున్న విధానం, అంటే కమర్షియల్ సినిమా అన్న స్ట్రీమ్లో పడి ఎక్కడో మన ఐడెంటిటీ కోల్పోయాం, ఒక రొటీన్ దీనికి వెళ్ళిపోతున్నాం. అందరితో పాటు ఒక గుంపులో గోవిందలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు చాలామంది అడిగారు, మీరు రాసింది ఏముంది, మీరు ఆల్రెడీ చెప్పారు కదా పసగి ఒబామా అనేసి. అది చూడండి, ఆ సినిమా అందరూ చూసుంటారు, ఇది కూడా చూడండి. అదే కథ ఇదే. అందులోంచి నేనేం తీసుకున్నానో, ఏం తీసుకోలేదు అన్నది మీకు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ ఇది డెఫినెట్గా వెరీ ఛాలెంజింగ్, ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్, ఒక ఛాలెంజింగ్ బ్యాక్డ్రాప్, ఒక ఛాలెంజింగ్ ఒక స్క్రీన్ ప్లేతో ఇది తయారు చేయడం జరిగింది. ఇంత ఛాలెంజ్ ఒక మనిషి వల్ల కాదు పోయడం, అని తీసుకోవడం. దానికి ఒక గొప్ప సైన్యం కావాలి. ఎనీ బ్యాటిల్, ఎనీ మ్యాచ్, దానికి గెలవాలంటే మంచి టీం కావాలి. సో కొన్నిసార్లు టీం ఫెయిల్యూర్ వలన కూడా మ్యాచెస్, టీం వర్క్ లేకపోవడం వల్ల మ్యాచెస్ ఫెయిల్ అవుతుంటాయి. బట్ నాకు ఫార్చునేట్లీ, అంటే థింగ్స్ ఫాలింగ్ ఇన్ ప్లేస్ అంటారు, దీనికి ఎవ్రీథింగ్ ఎట్ ఫాల్ ఇన్ ప్లేస్. ఈ కొత్త ప్రయత్నానికి నాకు ఒక టీము అంటే అనుకున్నప్పుడు ప్రవీణ్ లక్కరాజు గారి, స్టార్టింగ్ సాయి శ్రీరామ్, ఇక్కడ గీతాంజలి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. నా ఫస్ట్ ఏ థాట్ వచ్చినా ఫస్ట్ సాయి శ్రీరామ్తో షేర్ చేసుకుంటా.
అతనితో ఫస్ట్ డిస్కస్ చేస్తా బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ. అలాగే సాయి శ్రీరామ్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రవీణ్ లక్కరాజు, అలాగే మా ఉదయ్, అలాగే చోటాకే ప్రసాద్, శివ తుర్లపాటి, శ్రీజో, ఎవ్రీబడి అందరూ. సో వీఆర్ ఆల్ ఇన్ సింక్. ఎందుకంటే ఆ సింక్ లేనప్పుడు టెక్నీషియన్స్ మధ్యన, ఆర్టిస్టుల మధ్యన ఆ సింక్ లేనప్పుడు టెక్నీషియన్స్కి ఆర్టిస్టుల మధ్యన గ్యాప్ ఉంటే అది స్క్రీన్లో తెలిసిపోతుంటుంది. మనం అనుకున్నది ఒకటే, వచ్చేది ఇంకోటి ఉంటుంది. ఇలా టీం సెట్ అయింది. టీం సెట్ అయిన తర్వాత ఇప్పుడు లీడ్ యాక్టర్స్, ప్రొటాగనిస్ట్. సూపర్ బస్ క్రియేట్ అయిందండి. అండ్ దానికి కారణం కూడా మీడియానే. అండ్ పబ్లిక్కి ఆ ట్రైలర్స్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి, మీరు తీసుకెళ్ళిన వే ఇస్ లైక్ ఫెంటాస్టిక్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ గాట్ తెలుగు ఇండస్ట్రీ హెస్ గాట్ సచ్ అ లవ్లీ మీడియా హూస్ హెల్పింగ్ ఆల్ ద ఫిల్మ్స్ అవుట్, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నిటికీ. అండ్ సినిమా గురించి మాట్లాడాలంటే శంకరాభరణం అనే సినిమా, దిస్ ఇస్ ద ఓన్లీ ఫిల్మ్ ఐ వాంటెడ్ టు డూ. అంటే నేను యాక్చువల్లీ సూర్య తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ వెరీ నైస్ స్టోరీ. అంటే లైక్ మళ్ళీ జాన్రా మార్చాలి, మళ్ళీ డిఫరెంట్ చేయాలని. కానీ కోనా వెంకట్ గారి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఐ వాజ్ లైక్ వెరీ వెరీ షాక్డ్. ఎందుకంటే కోనా గారు చేసే హీరోస్ అందరూ లైక్ రామ్ చరణ్, అఖిల్, బాలయ్య బాబు అందరూ లైక్ టాప్ స్టార్స్ చేస్తుంటారు. ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్. అండ్ ఆయన పిలిచి కథ చెప్పినప్పుడు ఐ వాజ్ సో సర్ప్రైజ్. ఎందుకంటే కోనా గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారండి, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే ఒక ఫిల్మ్ ఏంటంటే హీరో కోసం తయారు చేసే సినిమా, ఇంకోటి ఏంటంటే కథ కోసం యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకునే సినిమా. నేను ఫస్ట్ ఫిల్మ్ హ్యాపీ డేస్ చేసినప్పుడు మన దగ్గర ఆల్రెడీ కథ ఉందండి, దానికి హీరోస్ సెలెక్ట్ చేశారండి. అండ్ దీనికి కూడా ఆల్రెడీ ఫుల్ పర్ఫెక్ట్ కథ ఉందండి, దానికి యాప్ట్ క్యారెక్టర్స్ తీసుకున్నారు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక డిఫరెంట్ జాన్రా, అండ్ మళ్ళీ కోనా వెంకట్ గారు ఉన్న ఆయన హ్యూమర్ మిస్ అవ్వకుండా ఉన్న సినిమా దొరికింది. ఐ వాజ్ సో హ్యాపీ. నేను అన్నాను, సార్ ఈ సినిమా అయ్యే వరకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను ఎక్కడికి వెళ్ళాను సార్, నేను మీతోనే ఉంటాను. అండ్ నిజంగా నేను ఆ నరేషన్స్ ఎందుకు తీసుకున్నానంటే నా క్యారెక్టర్ కోసం తీసుకున్నాను సార్. అండ్ అనదర్ బ్రిలియంట్ థింగ్ ఈజ్ మొత్తం టీమ్ అండి. కోనా గారు, మా డైరెక్టర్ గారు, మా ఎడిటర్ గారు చోటా ప్రసాద్ గారు, మై మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్, మై డాన్స్ మాస్టర్ శివ, ఎవ్రీబడి లైక్ వాళ్ళకి ఒకటి ఉందండి మా సినిమాలో కామన్, ఎవరికి ఈగో లేదండి. కోనా గారు లాంటి టాప్ రైటర్ని నేను ఒక 2-3 టైమ్స్ నేను అడిగాను, సార్ ఇంకా డీటెయిల్ ఉన్నా కానీ ప్రతిసారి ఆయన ఓపిక్గా నాకు నరేషన్ ఇచ్చేవారు. ప్రతి పర్సన్ కండి, నాకే కాదండి, రైట్ ఫ్రమ్ మై మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, ఫ్రమ్ ద స్మాలెస్ట్ టెక్నీషియన్ నుంచి బిగ్గెస్ట్ టెక్నీషియన్, ఆయన నరేషన్ ఇచ్చి ఆయన ఎనర్జీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ట్రైలర్స్ కటింగ్ వాళ్ళకి కూడా మొత్తం ఈ వాస్ లైక్ గాట్ సో మచ్ ఎనర్జీ అండి. నిజంగా నాకు అనిపిస్తుంది ఫ్యూచర్లో ఇఫ్ ఐ వాంట్ హ్యావ్ ఎనర్జీ లైక్ కోనా సార్. ఎందుకంటే అన్నిటికీ నేను ముందుంటాను, కానీ నాకన్నా ముందు కోనా గారే ఈజ్ సో ఎనర్జెటిక్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ డూయింగ్ హిస్ ఫిల్మ్. అలాగే మా డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ గారు, వీళ్ళిద్దరూ ఒక సూపర్ టీమ్ అండి, శ్రీరామ్ అండ్ ఉదయ్. వాళ్ళు కలిసి కోనా గారు అనుకున్న థింగ్ అంతా దేవర్ ఏబుల్ టు లొకేషన్స్ కానివ్వండి, మంచి మంచి లొకేషన్ సెలెక్ట్ చేయడం, లైక్ సినిమా తీసే విధానం కానివ్వండి, ఒక డిఫరెంట్గా తీద్దామని చెప్పేసి వాళ్ళిద్దరూ దే ఆర్ లైక్ ద బ్యాక్ బోన్ బిహైండ్ కోనా సార్. అండ్ ఈ ముగ్గురు టీమ్ ఎఫర్ట్ వల్ల నేను అంటాను దట్ ద ఫిలిం హిట్టా ఫట్టా అన్నది మనకి రేపు ఆడియన్సే చెప్పాలి, నేను చెప్పలేను. బట్ ఒక మంచి సినిమా చేసామని ఒక సంతృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం నాకుంది. వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు క్లారిటీ తోటి ఏమాత్రం టెన్షన్ లేకుండా సుఖంగా హ్యాపీగా వచ్చి నా షార్ట్ చేసి వెళ్ళిపోయేవాడిని, నాకు అసలు ఏం అడిగేవాడిని కాదు. అండ్ ఐ వాంట్ ఈవెన్ థ్యాంక్ ద హోల్ టీమ్. నందిత, షీ ఈజ్ సచ్ అ ప్రొఫెషనల్ హీరోయిన్. తను వస్తుంది, షీ డస్ అ వర్క్ అండ్ షీ గోస్ అవే అండ్ 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 షీఈస్ కోఆపరేటింగ్ ఫర్ నార్మల్ హీరోయిన్స్. ప్రమోషన్స్కి ఎక్కువ రారండి, బట్ దిస్ హీరోయిన్ ఇస్ లైక్ దేర్. అండ్ ఇప్పుడు రైట్ నౌ తన షెడ్యూల్ మొత్తం తీసుకుంటున్నాం, యూ గోనా ప్రమోట్ ద ఫిల్మ్. ఐఎమ్ రియలీ హ్యాపీ అండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ మేకింగ్ ఏ కమెంట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ శంకరాభరణం. అండ్ December 4th మా సినిమా రిలీజ్ అవబోతుంది. అండ్ నాకు తెలిసి ఇప్పటికీ అవర్స్ ఇస్ ఓన్లీ సోలో తెలుగు ఫిల్మ్ విచ్ ఇస్ రిలీజింగ్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ప్రతి సినిమా స్పేస్ అవుట్ అవుతూ మాకు December 4th రోజు రాబోతుంది. అండ్ మళ్ళీ ఒక క్లియర్ ఫిల్మ్ అండి, దర్ ఇస్ నో వల్గారిటీ ఇన్ ద ఫిల్మ్. అండ్ వీ హ్యావ్ గాట్ అ క్లియర్ U/A సర్టిఫికేట్ విచ్ కెన్ బి వాచ్డ్ బై ఆల్ పీపుల్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసే సినిమా ఇది. నా ప్రతి సినిమా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ జాన్రా షిఫ్ట్ అయిందండి. అండ్ నేను ఒకటే చెప్తానండి, కోనా గారు అన్నారు సమాధానం అన్నారు ఈ సినిమా, అది ఎందుకో కూడా చెప్తాను నేను. బికాజ్ చాలామంది ఏమనుకుంటారంటే ఒక రైటర్ అన్న పర్సన్ ఒక సినిమాకి వర్క్ చేస్తుంటే ఆయన చేతిలో సర్టన్ లెవెల్ వరకు ఉంటుందండి. బట్ ఆయన ఇచ్చిన కథని పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేసుకోవడానికి ఆయన సొంత బ్యానర్ ఓపెన్ చేశారు. ఆయన అన్నారు MBV అండ్ కోనా వెంకట్ గారు బ్యానర్ ఈజ్ సపరేట్లీ ఫర్ ఫిల్మ్స్ దట్ హీ లైక్స్ ఫ్రమ్ హిస్ హార్ట్, దట్ ఈస్ హిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. గీతాంజలి అని ఒక ఫిల్మ్, డిఫరెంట్ ఫిల్మ్. శంకరాభరణం ఇస్ గోనా బి డిఫరెంట్ ఫిల్మ్. అండ్ నాకు తెలిసి ఈ బ్యానర్ ఫ్యూచర్లో కూడా డిఫరెన్స్కి, వెరైటీకి, కోనా గారిలో ఉన్న యాక్చువల్ స్టోరీస్ అన్ని బయట పెట్టడానికండి. అండ్